ఫినిషింగ్ చూపించబోతున్నాను. ఇందుకోసం 1.5 మీటర్ లైనింగ్ తీసుకోవాలి, 1 మీటర్ ఒరిజినల్ పీస్ తీసుకోవాలి. దాని మీద కరెక్ట్గా కొలతలు మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న తర్వాత ప్రిన్స్ కట్ పార్ట్ని అటాచ్ చేసుకోవాలి. కింది వైపున నడుం బెల్ట్ ఏ విధంగా మనం అటాచ్ చేస్తామో అలాగే సేల్ బెల్ట్ పార్ట్ని కూడా జాయింట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఫ్రంట్ నెక్ని ఇలా నెక్ పీస్ జాయింట్ చేసుకుని పై వైపున కుట్టు వేసుకోవాలి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఆ తర్వాత ఉక్సుల పట్టి కాజల పట్టి నీట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి. తర్వాత బ్యాక్ నెక్ని రివర్స్ చేసుకున్నాను నేను ఈ విధంగా, చాలా నీట్గా ఉంటుందని. బ్యాక్ నెక్ రివర్స్ తీసుకున్న తర్వాత కింది వైపున నడుం బెల్ట్ స్టిచ్ చేసుకొని పై వైపున ఒక కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇలా ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. తర్వాత బిగ్ సైజ్ బ్లౌజ్ కాబట్టి హ్యాండ్స్కి 2 వైపులా జాయింట్స్ పడతాయి. ఒరిజినల్ క్లాత్కి అలాగే లైనింగ్ క్లాత్కి కూడా ఇలా జాయింట్స్ వేసుకొని పక్కకు పెట్టాను. ఇప్పుడు చూడండి హ్యాండ్స్ని జాయింట్ చేసిన తర్వాత బ్లౌజ్ అవుట్పుట్ ఇలా వచ్చింది. ఫినిషింగ్ చూడండి ఎంత నీట్గా ఉందో. ఇలాగే ఏ సైజు బ్లౌజ్నైనా ఈజీగా మనం స్టిచ్ చేసుకోవచ్చు. ఈ కొలతలు డీటెయిల్స్ కోసం కామెంట్ చేయండి. నార్మల్ బ్లౌజ్ కూడా మీకు